హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఖాళీ అయిపోయినటువంటి మెంతో ప్లస్ డబ్బీలతోటి బ్రహ్మాండమైన చిట్కాలు చూపిస్తాను చూడండి. చాలా బాగా ఉపయోగపడతాయి. వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. అదేవిధంగా చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే చిన్న లైక్ అనేది నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం జర్నీ చేసేటప్పుడు ఏంటంటే హ్యాండ్ బ్యాగ్ నిండా మూతలాగా ఉంటాయి కదండి ఈ పౌడర్ డబ్బాలు. అదేవిధంగా ఒక 4 days వరకు మనము టూర్స్కి వెళ్ళినా, అదేవిధంగా మ్యారేజ్కి వెళ్ళి స్టే చేయాల్సి వచ్చిన, విలేజెస్కి వెళ్ళినా కూడా మనకు ఈ చిన్న చిన్న డబ్బీలే చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయండి. సో మనము ఒకసారి వాష్ చేసుకోవాలండి వీటిని సోప్ తోటి. ఖాళీ అవుతాయి కదండి మెంతో ప్లస్ డబ్బాలు, ఒకసారి సోప్ తోటి వాష్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క డబ్బీలో మనం ఏమేమి తీసుకెళ్ళాలనుకుంటున్నామో అవన్నీ వేసుకోవచ్చు. ఆ తర్వాత పౌడరు, అదేవిధంగా కుంకుమ, డైలీ కుంకుమ పెట్టుకునే అలవాటు కూడా ఉంటుంది కదండి చాలామందికి. సో కుంకుమ అన్నీ కూడాను ఇంత చిన్న చిన్న డబ్బీలలోనే మనం స్టోర్ చేసుకోవచ్చండి. మళ్ళీ వీటిని ఎలా గుర్తుపట్టాలనేది కూడా చూపిస్తానండి. ఇంకా చాలా టిప్స్ ఉన్నాయి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇక పౌడర్ అంటే మనం ఎలాగో మన దగ్గర కర్చీఫ్ అనేది ఉంటుంది, కర్చీఫ్ లేదా పౌడర్ చిన్న తీసుకెళ్తూ ఉంటాము. జస్ట్ కొద్దిగా వేసుకుంటాం కదండి, 4 daysకి అయితే ఈజీగా సరిపోతుందండి. ఇక కుంకుమ కూడానండి, డైలీ ఖచ్చితంగా కుంకుమ పెట్టుకునే అలవాటు చాలామందికి ఉంటుంది కదండి. సో కుంకుమ ఈ విధంగా మనం కుంకుమ వేయడం వల్ల ఏంటంటే డబ్బీ ఎక్కడా కూడా ఓపెన్ అవ్వదండి. జర్నీలో కూడా అసలు డబ్బీ ఓపెన్ అయ్యి పక్కన పడుతుందేమో అనే టెన్షన్ కూడా ఉండదు. ఇక సన్ స్క్రీన్ లోషన్ లాంటివి తీసుకెళ్తూ ఉంటాం కదండి, అన్నీ ఒక్కొక్క డబ్బీలో ఒక్కొక్కటి మనం ఏమేమి యూస్ చేస్తామో అవన్నీ జస్ట్ కొద్దిగా ప్లేస్ని ఆక్యుపై చేస్తాయండి. సో మనం ఈజీగా కూడా వీటిని గుర్తుపట్టవచ్చు. ఎలాగనేది చూపిస్తాను చూడండి. ఇక ఫెయిర్ అండ్ లవ్లీ కూడా పెద్ద పెద్ద ట్యూబ్స్ లాంటివి ఏమీ లేకుండా ఈ విధంగా చిన్న చిన్న డబ్బీలో స్టోర్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా 4 daysకి అయితే ఈజీగా సరిపోతుందండి. ఎక్కువ ఏమి యూస్ చేయం కదండి, జస్ట్ కొద్దిగా కదా యూస్ చేసేది. ఆ తర్వాత ఫెయిర్ అండ్ లవ్లీ కూడానండి ఈ విధంగా డబ్బాలు తీసుకెళ్ళామంటే ఇవి ఓపెన్ అవుతాయి. అదేవిధంగా లగేజ్ అనేది ఎక్కువ మూతలాగా ఉంటుందండి. ఈ మెంతో ప్లస్ డబ్బీలు ఏంటంటే మనం ఓపెన్ చేస్తే కానీ ఓపెన్ అవ్వవు. జర్నీ మధ్యలో కూడా హ్యాండ్ బ్యాగ్ కూడా ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. ఇక అన్నింటినీ ఈ విధంగా మనం ఏమేమి యూజ్ చేస్తున్నామో అవన్నీ ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇక ఈ విధంగా క్లోజ్ చేసేటప్పుడే మనం ఒకసారి చూసుకొని అన్నింటినీ క్లోజ్ చేస్తాం కదండి. వీటిని ఎలా గుర్తుపట్టాలి అనేది కూడా చెప్తాను చూడండి. ఈ విధంగా అన్నింటికి క్లోజ్ చేసేయాలి. 4 daysకి అయితే ఈజీగా సరిపోతుందండి. టూర్స్కి వెళ్ళినా, మ్యారేజెస్కి వెళ్ళినా, విలేజెస్కి వెళ్ళినా. సో ఇంత మూత లేకుండా చూడండి, ఈ మూత ఎక్కడ, అంత చిన్న డబ్బీలు చూడండి. చూస్తున్నారు కదండి. ఇక పేపర్ తీసుకోండి, ఒక పేపర్ తీసుకొని రాసేయండి ఏమేమి తీసుకెళ్తున్నారో అవన్నీ. ఇక మనకు ఒక ఐడియా అనేది ఉంటుంది. అన్నింటిని కూడా మనం ఏమేమన్నీ ఇందులోని స్టోర్ చేసామో అవన్నీ కూడా ఈ విధంగా రాసుకోవాలి. హ్యాండ్ బ్యాగ్లో ప్లేస్ అనేది చాలా బాగా మనకు సేవ్ అవుతుందండి. ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేస్తూ ఉంటాయి ఇంత పెద్ద పెద్ద డబ్బాలు తీసుకెళ్ళడం వల్ల. ఈ చిన్న చిన్న డబ్బీలు స్టోర్ చేసుకున్నాం కాబట్టి ప్లేస్ అనేది చాలా వరకు మిగులుతుంది మనకు, ఎక్కువ మోత అనేది ఉండదు. సన్ స్క్రీన్ లోషన్, అదేవిధంగా పౌడరు, కుంకుమ ఇవన్నీ డైలీ యూస్ చేసేవే కదండి. సో ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి ఈ విధంగా మూత తీసి చూసుకొని కొద్దిగా ఏదైనా గమ్మో ఏదో ఒకటి ఉంటుంది కదండి, కొద్దిగా ఈ విధంగా అప్లై చేసి పేపర్ని స్టిక్ చేసామంటే ఇది ఒక్కసారికే కాదండి, మళ్ళీ మనం యూజ్ చేసుకుంటూనే ఉండొచ్చు. ఇవి ప్లాస్టిక్వి కాబట్టి మనకు ఎన్నిసార్లకైనా యూజ్ అవుతూనే ఉంటాయి. జస్ట్ కొద్దిగా గమ్ము తీసుకొని ఒకసారి చెక్ చేసుకోండి ఏముంది లోపల అని చెప్పేసి చూసుకొని స్టిక్ చేసేసుకోండి కుంకుమ అన్నీ కూడాను. ఈ విధంగా ఫెయిర్ అండ్ లవ్లీ, సన్ స్క్రీన్ లోషన్ అన్నీ కూడా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. డెఫినెట్గా ఈ టిప్ యూజ్ అవుతుందండి. అదేవిధంగా మనకు ఏంటి అంటే మెయిన్ ప్లేస్ అనేది ఎక్కువ ఆక్యుపై చేయవు ఇంత చిన్న చిన్న డబ్బీలు. మరీ ముఖ్యంగా ఏంటంటే ఇవి మనం ఓపెన్ చేస్తే కానీ ఓపెన్ అవ్వవు. ఈ ట్యూబ్స్ అవి ఏంటంటే ఇలా జర్నీలో మనం తల కింద పెట్టుకొని పడుకున్నా కూడా ఆ ట్యూబ్స్ అనేవి ఓపెన్ అయిపోతూ ఉంటాయి. సో లాంగ్ జర్నీ చేసేటప్పుడు, ట్రైన్లో అలా జర్నీ చేసేటప్పుడు కొద్దిగా ఈ విధంగా గమ్ని అప్లై చేసి ఈ విధంగా పేపర్ని స్టిక్ చేశారంటే సరిపోతుంది. ఇక డ్రై అయిపోతాయండి, అవే స్టిక్ అయిపోతాయి. సో ఇంత పెద్ద పెద్ద డబ్బాలు ఎక్కడ, ఇంత చిన్నవి చూడండి, మనకి ఈజీగా కూడా గుర్తుపట్టేయచ్చు కదా. ఇక మరొక టిప్ చెప్తానండి.
ఇక మనము కీ చైన్స్ అనేవి అక్కడక్కడ పెట్టేసి మర్చిపోతూ ఉంటామండి. ఇక బయటికి వెళ్ళాలన్నప్పుడు కీ చైన్స్ అనేవి అస్సలు కనపరావు, అదొక పెద్ద టెన్షన్. అలాంటప్పుడు కీ చైన్ హోల్డర్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలని చూస్తాం. ఇలా ఈ విధంగా ఒక కడ్డీ ఉంటుంది కదండి, కడ్డీని తీసుకొని ఇటుపక్క హోల్ చేసేయండి. ఈ విధంగా హోల్ చేసి ఫోల్డ్ చేసేయండి. చాలా సింపుల్ అండి కీ చైన్ హోల్డర్ తయారు చేసుకోవడం. మనం వేస్ట్ అని చెప్పి పక్కన పడేసే వాటిని మళ్ళీ చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇంకా డిఫరెంట్ మెథడ్స్లో యూజ్ చేసుకోవచ్చు. మన అప్కమింగ్ వీడియోస్లో నేను చూపిస్తూనే ఉంటానండి. ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా కడ్డీని పెట్టిన తర్వాత ఇక్కడ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. మీకు ఇది జంపుగా ఉందనిపిస్తే కొద్దిగా చిన్నగా చేసుకోండి. ఈ విధంగా చూడండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నామంటే ఇక ఏదైనా ఒక స్టిక్కర్ లాంటిది ఉంటుంది కదండి, స్టిక్కర్ లాంటిది తీసుకొని ఈ డబ్బీకి వెనకాల స్టిక్ చేసేయాలండి. ఈ స్టిక్కర్ కాస్ట్ కూడా చాలా తక్కువ అండి, 15 రూపీసే. ఇది చాలా వాటికి యూజ్ అవుతుంది మనకు ఇంట్లో. ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి. ఇక ఇది ఎక్కడైనా సరే మనము ఈ విధంగా స్టిక్ చేసామంటే, కీ చైన్స్ దీనికి తగిలించామంటే ఎక్కడైనా మనం బయటికి వెళ్ళేటప్పుడు కీ చైన్ కోసం వెతికే పని ఉండదండి. ఇంటికి మనము బీగాలు వేస్తాం కదండి, అవైనా సరే మనము స్కూటీ కీస్ అయినా ఏవైనా సరే ఈజీగా అక్కడ తగిలించామంటే మనకు ఒక గుర్తులాగా ఉంటుంది. ఇక ఇది వచ్చేసి పిల్లలు ఎప్పుడైనా సరే అల్లరి చేస్తూ ఉంటారు కదండి ఇంట్లో, వాళ్ళకి ఈ విధంగా తయారు చేసి ఇవ్వండి. సైలెంట్గా కూర్చొని ఆడుకుంటూ ఉంటారు. ప్లస్ మంచి ఒక యాక్టివిటీ లాగా యూజ్ అవుతుందండి. ఇది వచ్చేసి వాళ్ళకి ఫోకస్ అనేది పెరుగుతుంది. ఒక మంచి గేమ్ లాగా యూజ్ అవుతుందండి ఇది పిల్లలకి. ఎప్పుడూ టీవీ చూడడం అనేది గుడ్ హ్యాబిట్ కాదండి, మొబైల్ చూడడం, టీవీ చూడడం. ఈ విధంగా ఒక యాక్టివిటీ లాగా తయారు చేసి ఇచ్చారంటే ఇది అంత ఈజీగా పోదు కదండి, ప్లాస్టిక్ది కాబట్టి బాగా ఆడుకుంటూ ఉంటారు, ఫోకస్ పెరుగుతుంది. ఇది ఒక మంచి యాక్టివిటీ లాగా ఉంటుంది కిడ్స్కి. ఈ విధంగా హోల్ చేసుకోండి, ఒక 2 హోల్స్ చేసుకోండి. ఆ తర్వాత ఒక థ్రెడ్ తీసుకోవాలి. ఇది మ్యాక్స్ ఆఫ్ పీపుల్ తెలిసే ఉంటుంది. ఇది చిన్నతనంలో ఆడుకునే వాళ్ళం కదండి మనము. మీరు ఈ విధంగా ఆడుకుని ఇంటి కమెంట్ చేయండి. కాకపోతే వేరే వాటితోటి కూల్ డ్రింక్స్ ఉంటాయి కదండి, థమ్స్అప్ వాటికి క్యాప్స్ వస్తాయి, వాటితోటి ఆడుకునే వాళ్ళం. ఈ విధంగా థ్రెడ్ని ఎక్కించేయాలండి. ఇంకా చాలా ఐడియాస్ ఉన్నాయండి, మన అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తూనే ఉంటాను. వేస్ట్ అని చెప్పి పడేసే వాటిని మళ్ళీ మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది చూపిస్తానండి. అదేవిధంగా మనం పాత బట్టల్ని పక్కన వేస్తూ ఉంటాం కదండి, వాటితోటి కూడా తిరిగి మళ్ళీ రీయూజ్ ఐడియాస్ అయితే చేసుకోవచ్చు. అన్నీ కూడా అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తూనే ఉంటానండి. ఇప్పటివరకు మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎప్పటికీ మీరు ఇదే విధంగా సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి. ఈ వీడియోలో నేను తెలియజేసినటువంటి టిప్స్ మీకు నచ్చాయా లేదన్నది కూడా తెలియజేయండి. సో ఈ విధంగా దారంని ఒకసారి ఈ విధంగా అంతా తిప్పేసామంటే పిల్లలకి ఒక మంచి యాక్టివిటీ లాగా ఉంటుంది, ఫోకస్ అనేది పెరుగుతుందండి, బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుంది. ఏంటి ఇంత చిన్నదానికే పిల్లలకి ఫోకస్ పెరుగుతుందా, బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుందా అంటే డెఫినెట్గా అండి. ఇంత చిన్న యాక్టివిటీస్లోనే పిల్లలకి బ్రెయిన్ అనేది మంచిగా డెవలప్ అవుతుంది, ఫోకస్ పెరుగుతుంది కదా. ఎప్పుడు టీవీలే కాకుండా ఈ విధంగా తయారు చేసి ఇచ్చామంటే హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారు. యాక్చువల్గా ఈ ఐడియా వచ్చేసి నాది కాదండి, మా బాబుది. ఎప్పుడు ఏదో ఒకటి ఇలాంటిది చేస్తూ ఉంటాడు, మంచి నాలెడ్జ్ ఉంది మా బాబుకి అయితే. సో నేను చెప్పేటువంటి టిప్స్లోనే ఇది కూడా యాడ్ చేశానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.